అండమాన్ దీవుల రహస్య చరిత్ర కాల్పనిజం. అందమైన సముద్రం, తెల్లటి ఇసుక తీరాలు, పచ్చని అడవులు ఇవే మనకు కనిపించే అండమాన్ దీవులు. కానీ ఈ అందాల వెనుక ఒక భయంకరమైన చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? ఇది స్వాతంత్ర్య సమరయోధుల బాధ, త్యాగం మరియు పోరాట గాథ. ప్రారంభ చరిత్ర. అండమాన్ దీవులు వేల సంవత్సరాలుగా అక్కడి స్థానిక గిరిజనుల నివాసంగా ఉన్నాయి. జరోవా, ఓన్గే, సెంటినలీస్ వంటి తెగలు ఇక్కడ నివసించేవి. బయటి ప్రపంచంతో వీరికి చాలా తక్కువ సంబంధం ఉండేది. పోర్చుగీసులు, డచ్, తరువాత బ్రిటిష్ ఈ దీవులను కనుగొన్నారు. కానీ అసలు చరిత్ర మొదలైంది బ్రిటిష్ పాలనలో. కాలాపాని సెల్యులార్ జైలు 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవులను శిక్షా కేంద్రంగా మార్చింది. ఇక్కడే నిర్మించబడింది ప్రసిద్ధమైన సెల్యులార్ జైల్. ఈ జైలును కాల్పాని అని పిలిచేవారు. ఇక్కడికి పంపబడిన వారు తిరిగి రావడం చాలా కష్టం. ప్రతి ఖైదీకి ఒకే ఒక చిన్న గది ఉండేది. వారిని చాలా కఠినంగా శిక్షించేవారు. బాధలు, బానిసల పని, ఆహారం కూడా తక్కువ. ఇక్కడ శిక్ష అనుభవించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల్లో వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర. అండమాన్ దీవులు భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. ఇక్కడి ఖైదీలు ఎన్నోసార్లు తిరుగుబాట్లు చేశారు. 1943లో సుభాష్ చంద్రబోస్ ఈ దీవులను సందర్శించి ఇవి స్వతంత్ర భారతదేశానికి చెందినవని ప్రకటించారు. ఇది భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక గొప్ప ఘట్టం. ఇప్పుడే మనం చూసే అండమాన్ దీవులు ఒక పర్యాటక స్వర్గం. కానీ ఈ నేలపై ఎన్నో వీరుల కన్నీళ్లు, త్యాగాలు నిండి ఉన్నాయి. అండమాన్ అంటే కేవలం బీచ్లు కాదు, అది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక గౌరవం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అండమాన్. 1942లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యం అండమాన్ దీవులను ఆక్రమించింది. బ్రిటిష్ పాలన నుంచి తాత్కాలికంగా ఈ దీవులు జపాన్ చేతుల్లోకి వెళ్లాయి. జపాన్ పాలనలో కూడా ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. ఆహార కొరత, భయం, అనిశ్చితి, ప్రజల జీవితం చాలా కఠినంగా మారింది. కానీ 1945లో మళ్లీ బ్రిటిష్ ఈ దీవులను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత అండమాన్ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అండమాన్ దీవులు భారతదేశంలో భాగమయ్యాయి. కాలక్రమేణా ఈ దీవులు ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడి ప్రముఖ ప్రదేశాల్లో రాధానగర్ బీచ్ ఒకటి. ఇది ఆసియాలో అత్యంత అందమైన బీచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే రాజధాని పోర్ట్ బ్లేర్ పియనే చరిత్రతో పాటు ఆధునికతను కలిపిన నగరం. అండమాన్ గిరిజనుల ప్రత్యేకత. అండమాన్ దీవుల్లో ఇంకా కొన్ని గిరిజన తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ప్రత్యేకంగా సెంటినలీస్ తెగ ఇప్పటికీ బయటి ప్రపంచాన్ని అంగీకరించలేదు. వారి సంస్కృతి, జీవన విధానం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ప్రభుత్వం కూడా వారిని రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అండమాన్ దీవులు ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు చరిత్రలోని బాధలు. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. స్వేచ్ఛ కోసం ఎన్నో త్యాగాలు అవసరం. అండమాన్ అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, అది మన స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ కథ మీకు నచ్చితే లైక్ అమోన్స బాతాసలాయ్. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్